ప్రభునందు దేవుని పిల్లారా, 21వ మోసే సూకోపవాస కూడిక నిర్గమాకాండము 21వ అధ్యాయం ధ్యానం చేస్తాము. మరి అధ్యాయం అంతా మనం చూసినట్లయితే మొదటి నుంచి 11వ వచనాల వరకు దాసుల యొక్క న్యాయ విధులు, అంటే యజమానికి దాసునికి మధ్య ఉండవలసిన న్యాయ విధుల గురించి తెలియపరిచి ఉన్నాడు. అర్థమైంది కదా? అదే 11వ వచనం నుంచి 12వ వచనం నుంచి చూస్తే తీర్పు, మరణాన్ని గురించి దేవుడు ఆ యొక్క అధ్యాయంలో ఇజ్రాయేలుకు వివరించి ఉన్నాడు. దీన్ని బట్టి మనం గమనిస్తే యజమాని ఎవరు, దాసుడు ఎవడంటే యజమాని దేవుడు, దాసుడు సంఘం, సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ, లేక సంఘంలో ఒక కుటుంబం, కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ. అలాగే ఆత్మీయంగా చూస్తే లోకంలో అయితే పని చేయించుకునే వ్యక్తి యజమాని, చేసే వ్యక్తి దాసుడు. అలాగే ఈ లోకంలో ఆత్మీయంగా సంఘం ఏం చేయాలి? ఆయన చెప్పిన పని చేయాలి. ఆయన చెప్పిన పని చేయాలంటే ఆయన ఏది న్యాయమో నేర్పాలి కదా. మరి న్యాయ విధులన్నీ కూడా అక్కడ నేర్పుతూ వచ్చినాడు. అయితే దేనిట్లారా, న్యాయము అనే అంశం మీద, న్యాయం ఏది ఈ లోకంలో అంటే చాలామంది ఏమంటే న్యాయం ఆడింది, అన్యాయమే ఉంది, న్యాయం అడుగు జరిగింది అంటారు. వాస్తవంగా అటువంటి లోకం, ఈ లోకంలో న్యాయం లేదు, అన్యాయమే ఉంది. కానీ న్యాయం ఏదో తెలియక అలాగంటున్నారు, అన్యాయమే కనబడతా ఉంది. కానీ దేవుడు న్యాయానే మానవులకు ఇచ్చి ఉన్నాడు, న్యాయానే తెలియపరచాలనుకుంటున్నాడు. తెలియని మానవులకు న్యాయమే మన చేత చేయించాలని చెప్పి ఈ యొక్క అధ్యాయంలో న్యాయ విధులను బోధించి ఉన్నాడు. ఎందుకు తెలుసా? న్యాయమైన మరణము తీర్పులు దేవుడు మనిషి గురించి ఉన్నాడు. ఆ న్యాయమైన మరణము తీర్పు లేకుండా చేసి మరి న్యాయంగా మరి మరణానికి బదులుగా నిత్య జీవము, తీర్పులో నరకానికి బదులుగా నిత్య మోక్షము దేవుడిచ్చి ఉన్నాడు. అయితే ఇది తెలియపరిచే దానికోసం దేవుడు ఈ లోకంలో మానవుడు తెలియపరచాలంటే దేవుడు సన్నిధి ఇచ్చి ఉన్నాడు. సంఘాలు, మందిరాలు, సేవకులు దేవుడు ఏర్పరిచేసి ఉన్నాడు. రావాలంటే, ఇది తెలుసుకోవాలంటే, దేవుడు చెప్పాలంటే ఇలాంటి ఏం చేయాలా? దేవుడు వదిలిపెట్టాలా? నష్టమో, పేదరికమో, కష్టమో, రోగమో రావాలా? చర్చికి రావాలా? తెలుసుకోవాలా? లేకపోతే తెలుసుకుంటారా? తెలుసుకోలేరు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం చూడండి. దేని పిల్లారా, మానవ యొక్క తప్పుని బట్టే ఆ శ్రమలు, బాధలు, దయ్యాలు, ఇబ్బందులు, అప్పులు ఎన్ని కూడా దేవుడు పెట్టాడు అయితే కాదు. దేవుడు లైట్గా అట్లా వదిలిపెట్టినప్పుడు, ఆయన పూర్తి వదిలిపెడితే మనం లేము, ఏ మనిషి లేడు. లైట్గా అట్లా వదిలిపెడతాడు, చూసుకున్నట్టుంటాడు. అప్పుడు తప్పులు చేస్తారు. తప్పుని బట్టి రోగాలు, అప్పులు, సమస్యలు, ఇబ్బందులు, మరి రకరకాల సమస్యలు కొనుక్కుంటారు, తెచ్చుకుంటారు. దాన్ని బట్టి మరి దేవుని యొక్క మందిరానికి రాగలుగుతాం. వచ్చినప్పుడు దేవుడు నేర్పిస్తాడు. సరే, ఈరోజు ఏది న్యాయం అంశం, ఏది న్యాయం? మరి దేని పిల్లారా, నువ్వు న్యాయంగా బ్రతుకుతున్నావంటే ఏది న్యాయమో తెలియక బ్రతుకుతున్నాను, న్యాయంగానే ఉన్నాను అంటారు. ప్రతి ఒక్క నాదే న్యాయము, నాదే న్యాయము, నాదే న్యాయము, నేను చాలా మంచివని, నేను అన్యాయం చేయను అంటారు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి దేని పిల్లారా, ఒక్కొక్కటి ఏమిటిది న్యాయము అనే మాట ఒక 6 విషయాలు చెప్తాను, వింటారండి. ఒకటి వచ్చేసి దేవుడే
న్యాయమును జరిగించేవాడు. ఈ లోకంలో ఎవడు లేడు న్యాయాన్ని జరిగించేవాడు. చూడండి, దేవుడు మాత్రం 20వ గ్రంథంలో 9వ అధ్యాయంలో 24వ వచనంలో అంటాడు, నేనే న్యాయమును జరిగించేవాడిని. దేవుడు తప్పక ఈ లోకంలో న్యాయాన్ని జరిగించడు. చాలామంది తెలియక దేవుడు అన్యాయస్తుడు అంటారు ఆపద వచ్చినప్పుడు. ఎంత భక్తులైన ఆపద వచ్చినప్పుడు అన్యాయస్తులు అంటారు చాలామంది. కానీ తప్పు. దేవుడు ఏమి జరిగించినా న్యాయంగానే జరిగించినాడు. చూడండి, మనిషి కొరకు సృష్టి అంతా కూడా ఆయన న్యాయంగానే చేసినాడు. మనిషిని కూడా తన పొరకు చెప్ప న్యాయంగానే. అన్యాయం ఉందా? లేదు. తన రూపంతో చేసిన మానవుని తన యొక్క ఆత్మనుంచినాడు. అలాగే మానవుడు పాపం చేస్తే పాపాన్ని ఇప్పుడు మనం పొంది నరకం వెళ్ళిపోతా ఉంటే అది తప్పించడాని కోసం, మనం లేకుండా చేసడానికి కోసం, మోక్షం చేసేదాని కోసం ఆయన ఏం చేశాడో తెలుసా? అనాదిలోనే ఆలోచించినాడు న్యాయాన్ని. మానవులు చేస్తే పాపం చేస్తారు, నరకానికి పోతారు, చనిపోతారు. మరి చావు లేకుండా, నరకం లేకుండా ఎలాగ చేయాలా? ఎప్పుడు నాతో కూడా ఎలా ఉంచుకోవాలా? నాతో ఆనందం ఎప్పుడు ఎట్లా పంచిపెట్టాలని ముందే ఆయన న్యాయాన్ని ఆలోచించినాడు. ఈ లోకానికి మనిషిగా రావాలని, మన తనందరి పాప పరిహారం కోసము, అన్యాయపు తీర్పు పొంది న్యాయాన్ని చేయాలని, ఆయన పొందే తీర్పు ద్వారా మన తీర్పు తప్పించాలని, ఆయన పొందే మరణం ద్వారా మనకు మరణం లేకుండా చేయాలని, మనం పొందే ఆ నరకం శిక్ష అంతా ఆయన భరించాలని దేవుడి లోకానికి వచ్చి ఆయన న్యాయాన్ని జరిగించి న్యాయమైన మార్గాన్ని వేసుకున్నాడు. అందుకే దేవుడు ఏం చేసినా ఆయన న్యాయమే చేసిన కానీ అన్యాయం చేసే దేవుడు కాదని ఈరోజు మనం తెలుసుకోవాలి. అలాగే రెండోదిగా చూస్తే ఆయన కార్యాలు, చర్యలన్నీ కూడా న్యాయములు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనం చూస్తే ఆయన చర్యలన్నీ కూడా న్యాయములే, అన్యాయం లేదు. ఆయన ఏం చేసినా దాంట్లో అన్యాయం లేదు, అన్ని న్యాయంగానే చేస్తున్నాడు. ఆయన చర్యలన్నీ కూడా న్యాయములే. అలాగే మరి దేవుని పిల్లారా, కీర్తన 89:14 చూస్తే సింహాసనం యొక్క ఆధారాలు ఏంటి అంటే న్యాయములే. ఈరోజు ఈ సింహాసనం అంటే మనం కూర్చున్నాం. ఈ కుర్చీకి ఏమున్నాయి ఆధారం? కూర్చోడానికి, నిలబడడానికి కాళ్ళు ఉన్నాయి. కానీ దేవుని యొక్క మహిమ సింహాసనానికి ఆధారం ఏమిటిది? న్యాయములు. ఇక్కడ కాళ్ళతో లేదా సింహాసనం, న్యాయములనే ఆధారంగా ఆ సింహాసనం ఉంది. అవును దేవుని పిల్లారా. అలాగే మనం చూస్తే ఆయన మార్గాలన్నీ కూడా న్యాయములే అని చెప్పేసి ఆ భక్తులు అంటారు. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో 37వ వచనంలో ఆయన మార్గాలన్నీ కూడా న్యాయములే. ఆయన మార్గం అంతా అన్ని మార్గాలు న్యాయములే. దేవుని యొక్క మార్గాలు అని దేవుని పిల్లారా, ఆయన పెట్టిన ప్రతి మార్గము న్యాయము. అదే ఆయనకి విరోధంగా ఉండే ఏ మార్గం కూడా న్యాయము కాదు. ఆయన మార్గాలన్నీ న్యాయమైన మార్గాలు. అలాగే దేని పిల్లారా, ప్రకటన గ్రంథంలో 15వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా అదే మాట చెప్పబడుతుంది. అలాగే 5వది చూస్తే ఆయన తీర్పులు కూడా న్యాయములే. ఆయన రేపు నిత్య నరకంలో వేసేటప్పుడు అంతిమ తీర్పు దినానైనా ఆయన న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఆయన అన్యాయంగా తీర్పు తీర్చడం లేదు. నీకు తీర్పు ఉందని చెప్పి ప్రతి ఒక్కరు న్యాయ మార్గాన్ని బోధిస్తున్నాడు. ఇదిగో ఈ న్యాయ మార్గం, మరి నా యొక్క అన్నీ కూడా న్యాయమే నేను చేసింది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలా. నువ్వు ఈ లోకంలో న్యాయంగా బ్రతకాలా, నీది అన్యాయం అని చెప్పి తెలుసుకోవాలా నువ్వు చేసిందంతా కూడా. కానీ ఈ రోజు నుంచి అన్యాయం చేయకుండా న్యాయంగా నువ్వు బ్రతకాల. అలాగా బ్రతికినప్పుడే రేపు నువ్వు తీర్పు తెప్పించుకుంటావు అని ప్రతి ఒక్కరు బోధిస్తున్నాడు. యేసుక్రీస్తు శుభవార్త ఎవరికి తెలియకుండా, ప్రకటింపబడకుండా ఆయన రెండవసారి రానన్నాడు. అందుకే ఈ రోజుల్లో ఎంతమంది కాదన్నా కూడా శుభవార్త పంపించని ప్రకటిస్తూనే వస్తున్నాడు. క్రైస్తవ మార్గాన్ని బోధిస్తే, యేసు శుభవార్త ప్రకటిస్తే సాతాను కొంతమంది జనాలకు తెలియని వాళ్ళు చేరుకొని బోధించద్దు అంటున్నాడు. అయినా బోధిస్తున్నారు కాలైనా పట్టుకొని. అయ్యా మేమేం తప్పు చేస్తున్నాం, ఇదో యేసు నిజమైన దేవుడు, ఆయన యేసుక్రీస్తు నీ కోసం రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చినాడు, రెండవసారి వస్తున్నాడు, ఆయన మోక్షాన్ని తీసుకుని పోయేదాని కోసం, రేపు అందరం తీర్పు తప్పించడానికి కోసం
నువ్వు నమ్మితే సరే, నమ్మకపోతే ఏళ్ళ శ్రమలు ఉన్నాయి తెలుసుకో. చెప్పినా వినకుండా చంపినా కూడా ఏళ్ళ శ్రమల్లో కూడా మళ్ళా నమ్మి సువార్త విని నమ్మే భాగ్యము దేవుడిస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి దేవుని పిల్లలు. అంతేకాదు, ఆయన పాతాళలోకానికి ఆయన తెలియకుండా సువార్త ఎక్కడ చనిపోయి పాతాళలోకి ఆత్మలో కూడా సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ రోజు చనిపోయి 3 దినాలు ఆయన సువార్త ప్రకటించాడు. ఇప్పుడు భక్తులను పంపి సువార్త ప్రకటిస్తున్నాడు. అందుకే పాతాళలోకానికి, భూలోకం పైన పరలోకానికి సంచారము చేసే ఆత్మవరాలు కొంతమంది భక్తులకు ఇచ్చి ప్రకటిస్తున్నాడు. కైలాస మహర్షి గారికి ఉండేటి ఆ వరాలు, సాధు సుందర్ సింగ్ గారికి ఉండేటి ఆ వరాలు, అలాగే బైబిల్ దైవజనులు దేవదాస గారికి కూడా ఆ వరాలు ఉండేటి. ఇలాంటి భక్తులకు అనేక మందికి ఇచ్చి పాతాళలోకానికి కూడా వెళ్ళి యొక్క సువార్త ప్రకటిస్తున్నారు. చూసినారా దేని పిల్లారా, ఆయన తీర్పులు న్యాయము. ఆయన చెప్పకుండా ఆయన రేపు తీర్పు తీర్చలేదు. యువత నమ్మితే నరకం, లేకపోతే మోక్షం. నమ్మితే మోక్షం, నమ్మకపోతే నరకం. సరే, దేవుడు క్షమించాలి. నమ్మితే మోక్షం, నమ్మకపోతే నరకం. గనుక నమ్ముకో. నేను కోసం ఈ లోకానికి వచ్చినా, చనిపోయినా, తిరిగి లేచినా, పరలోకానికి వెళ్ళినా, ఇదో నా సేవకులు పెట్టినా ప్రకటించడానికి విను, నమ్ము. నమ్మి రక్షణ పొందు. రక్షణ పొంది గమనున్నద్దు. నరాగడ సిద్ధపడు. నువ్వన్నీ న్యాయములే చేయి. నా బిడ్డగా నువ్వు న్యాయం చేస్తేనే నువ్వు రేపు తీర్పు తప్పించుకుంటావు, నరకం తప్పించుకుంటావు, మోక్షానికి వస్తావు, నాతో పాటు చూపిస్తావు అని దేవుడు న్యాయంగా బోధిస్తున్నాడు. ఆయన తీర్పులు కూడా న్యాయమే. అదే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం, 19వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలం. ఆయన తీర్పులు న్యాయమైనటి. ఏళ్ల శ్రమల్లో దేవుడు తెలియని వారు, ఈ భూలోకంలో నమ్మిన వారు శ్రమను పొందుతా ఉంటే భక్తులు పరలోకానికి వెళ్ళిన భక్తులు చూసి ఈ తీర్పులు చూసి బాధ ఉంటుంది వారికి. అయ్యో రోజు నమ్మకపోయిరని. అయితే ఆ బాధను చూసి బాధపడుతూ మరి దేవునికి ఏమైనా చెప్పుదామంటే ఏం చెప్తావు? దేవుడు మా చేతను కదా చెప్పించినాడు. ఇలా తీర్చే తీర్పు న్యాయములు. చూసినారా, రేపు నరకానికి వేసినప్పుడు ఆ తీర్పు పొందేటప్పుడు ఈ న్యాయములు దేవునికి తీర్పులని ఈరోజు ప్రకటించే భక్తులంతా కూడా ఆ రోజు చెప్తారు. కనుక దేవుని పిల్లారా, ఈరోజు నువ్వు కూడా తెలుసుకుని దేవుడు అన్యాయస్తుడు కాదు, నేను కూడా ఆయన న్యాయస్తుడు కనుక అన్ని న్యాయమే చేస్తున్నాడు కనుక అలాంటి న్యాయాన్ని తెలుసుకుని నువ్వు కూడా న్యాయం చేయాలి, కానీ అన్యాయము చేయకూడదు. 6వదిగా ఆయన ఆజ్ఞలు, న్యాయములు. అందుకే కీర్తనకాడు అంటే 119, 172లో ఆయన వాక్యాన్ని న్యాయం చెప్పి నమ్ముతా, ప్రకటిస్తా, బోధిస్తా అంటాడు. దేని పిల్లారా, ఆయన ఆజ్ఞలను కూడా న్యాయమే. ఆయన ఏ ఆజ్ఞ, ఏ పాప అయితే చేయతన్నాడో న్యాయం అది. నువ్వు అన్యాయం అయిపోకూడదని న్యాయమే. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను కూడా న్యాయమే. ఆయన ఆజ్ఞ లేకపోతే మనకు పాపం ఏంటో తెలియదు. అయితే ఆజ్ఞ మనం నెరవేర్చలేకపోతే మానవుడు మన పక్షాన దేవుడు వచ్చి ఆయన నెరవేర్చి ఉన్నాడు. ఎంత న్యాయమో చూడండి. ఆయన ఆజ్ఞలు ఇచ్చి నెరవేర్చలేక చనిపోయి పాతాళంలో నరకలో కలిపోతామంటే ఆత్మమైన జనమనం పొందే మానవునికి ఆ మరణాలు ఎక్కడ చేటు కొరకు ఆయన ఆజ్ఞలు ఇచ్చినాడు. ఆజ్ఞకపోతే పాపం మనకు తెలిసేది కాదు. అలాగే అధ్యాయంలో అధ్యాయంలో ఆజ్ఞల గురించి మనం విన్నాం దాదాపుగా 20 నిమిషాల పైగా. మరి ఈరోజు కూడా న్యాయ విధుల గురించి మనకు అక్కడ విధించి నిర్ణయించి ఉన్నాడు. ఆయన శిక్ష కూడా, మన శిక్ష కూడా బోధించి ఉన్నాడు ఈ అధ్యాయంలో, 20వ అధ్యాయం నిర్గమకాండంలో. ఆ శిక్ష తప్పించుకోండి. ఈరోజు నువ్వు తెలుసుకున్నట్టుగా దేవుడు న్యాయాలు జరిగిన అన్యాయం చేసే దేవుడు కాదు. 2వదిగా ఆయన కార్యాలు, చర్యలు, న్యాయములు. 3వదిగా సింహాసనం యొక్క ఆధారాలు, ఈ యొక్క లెగ్స్ కాదు కానీ మనుషుల బ్రతికే కాళ్ళు కానీ అయితే పరలోక సింహాసనంలో, మోక్ష రాజ్యంలో నువ్వు పొందే సింహాసనానికి నీళ్ళేముండాలా? న్యాయములు, నీతి న్యాయాలు నీకు ఆధారము. నీతిగా బ్రతకపోతే, న్యాయంగా బ్రతకపోతే నీకు పరలోకంలో సింహాసనానికి ఆధారం ఉండదు. ఆ సింహాసనం పొందుకోవాలంటే నీళ్ళేముండాలా? నీకు న్యాయాలు ఉండాలా. అందుకే ఆయన న్యాయాన్ని గురించి బోధిస్తున్నాడు. ఆయన మార్గాలను కూడా న్యాయము. ఆయన నడిపించే ప్రతి ఒక్క మార్గం న్యాయము. అదే ఆయనకి విరోధంగా మనం నడిపించే మార్గాలు న్యాయములు కాదు. అలాగే ఆయన తీర్పులు న్యాయము, ఆయన ఆజ్ఞలన్నీ కూడా న్యాయము తెలుసుకుని ఈరోజు మనం కూడా ఒక తీర్పు ఎరుకని తీర్చున్నామంటే తీర్పు తీర్చకూడదు, అయితే తీర్పు తీర్చబడతాం.
తీర్పు గురించి చెప్పాలంటే ముందు ఆయన తీర్పు న్యాయమని తెలుసుకోవాలి. ఆయన ఆజ్ఞలు న్యాయమని తెలుసుకుని ఎవరికైనా చెప్పాలంటే న్యాయం తెలుసుకుని మనం చేసే ప్రతి ఒక్కటి ఆయన ఆజ్ఞలుగా పాటించేవారుగా ఉండాలి. ఆయన మార్గాన్ని బోధిస్తున్నామంటే ఆయన మార్గాన్ని బోధిస్తున్న మనము న్యాయం చేస్తూ బోధించాలా. చాలామంది వాళ్ళు అన్యాయం చేస్తూ బోధిస్తూ ఉంటారు, కానీ న్యాయం చేస్తూ బోధించాలా. ఆయన సింహాసనానికి ఆధారాలు నీతి న్యాయం చెప్పి తెలుసుకొని మనం నీతి న్యాయాలు జరిగించేవారుగా ఉండాలా. ఆయన చర్యలు న్యాయం కనుక మనం కూడా ఏం చేసినా న్యాయంగానే చేయాలా, అన్యాయంగా చేయకూడదు. అవును దేవుని పిల్లారా, మరి ఆయన వాక్యం కూడా న్యాయంగా మనం బోధించే వరకు ఉండాలా. ఆయన ఏం చేసినా ఆయన న్యాయములే చేత కనుక మనం ఏం చేసినా న్యాయమే చేసే వరకు ఉండాలా. ఆ న్యాయం ఏదో తెలిసేదానికోసమే మరి దేవుని పిల్లల యొక్క అధ్యాయంలో అనేక విషయాలు న్యాయ విధులను మనకు బోధించి ఉన్నాడు. ఆ రోజు ఇస్రాయేలు సంఘాన్ని బోధించిన దేవుడే ఈరోజు క్రైస్తవ సంఘానికి కూడా న్యాయ విధులను బోధించి ఉన్నాడు. ఆ విధులను మనం తెలుసుకొని నేర్చుకొని మరి ఆ ప్రకారం చేసే వరగా ఉండాలి. భార్యాభర్తల గురించి అక్కడ న్యాయం ఏమి, యజమాని దగ్గర భార్య ఎలాగుండాలా, భర్త ఎలాగుండాలా, భర్త అంటే భార్య అంటే ఏమి, ఆ దాసుడు యజమాని దగ్గర ఎలాగుండాలా, దాసుడు ఎలాగ చూసుకోవాలా, న్యాయాన్ని బోధించి ఉన్నాడు భార్య విషయంలో, బిడ్డల విషయంలో. అందుకే దేవుని పిల్లల ముగింపులో ఒక మాట చెప్తాడా, అదే ఆ యొక్క న్యాయాన్ని గురించి ఒక మాట అంటాడు. దేవుని పిల్లారా, అబ్రాహాము గురించి ఒక మాట అంటాడు, మరి న్యాయమును ఆయన జరిగించి ఆయన తర్వాత పిల్లలకు కూడా న్యాయము జరిగించాలని ఆయన బోధించినట్టుగా ఆజ్ఞాపించినట్టుగా నేను ఎరిగి ఉన్నాను అంటాడు. మనమందరం ఎవరము? అబ్రాహాము యొక్క పిల్లలము. విశ్వాసంలో తండ్రి అయినా ఆయన సంతానమే కాకుండా ఆయన పిల్లలైన వారు అనగా ఆయన పిల్లలు విశ్వాసం పడి మనం ఆయన పిల్లలమే, సంతానమే. ఆత్మీయంగా వాగ్దాన ప్రకారంగా వాగ్దాన పుత్రులు మనము దేవుని పిల్లారా. కనుక ఆయన నీతిగా న్యాయంగా బ్రతికినాడు కనుక మనము కూడా న్యాయంగా నీతిని జరిగించాలని ఆయన బోధించినట్లు ఒక మాదిరిగా బ్రతికినట్లు మనము ఎరిగి ఉన్నాము అంటారు అక్కడ. అలాగే మనం ఎరిగిన వారై ఉండాలా. అబ్రాహాము యొక్క పిల్లగా బ్రతకాలా. అబ్రాహాము లాగా దేవుని యొక్క రొమ్మున ఆనుకొని ఉండాలి. రేపు మోక్షంలో దర్జాగా ఏం లేని వారిగా ఉండకూడదు. పరలోకములో మన సింహాసనానికి ఆధారము నీతి న్యాయములు కనుక మనం నీతిగా న్యాయంగా బ్రతికే వారుగా ఉండాలా. అందుకే దేవుడు అన్యాయస్తుడు కాదు కనుక ఆయన ఈ అధ్యాయంలో మరి న్యాయ విధులను బోధిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ విధులన్నీ కూడా మనం నేర్చుకొని మరి 21వ అధ్యాయం నిర్గమకాండములో చదువుకొని పదే కూడా అయ్యే కాకుండా ఇంకా ఏది న్యాయమో ఏది అన్యాయమో అన్నింటిలో కూడా న్యాయాలు జరిగిస్తూ మనకి 2వ రాకడ సిద్ధపడాలని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇటు భాగ్యం మనకే కదా అనేక దయచేయమని ప్రార్థన చేసుకుందాం.